తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే హాట్ గా సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వ్యవహరించిందో శాసనసభలో కూడా పూర్తి అబద్ధాలను, అవాస్తవాలను, సత్యదూరమైన విషయాలను చెప్తూ సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినారు. క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఎందుకంత భయం? మీరు సభలో ఏదైనా చర్చిస్తాము, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాము, మేము చాలా డెమోక్రటిక్గా ఉంటామని మాటలు బాగా చెప్పింది కదా. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటడం లేదు. ఎందుకు ఇలా మొదటి రోజే మీరు ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు? ముఖ్యమంత్రి గారు గంటన్నర సేపు మాట్లాడుతూ ఉంటే మేము మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మా దిక్కు చూడరు, మాకు మైక్ ఇవ్వరు. అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడినంతసేపు మాకు కనీసం మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగినా, క్లారిఫికేషన్ అడిగినా మాకు అవకాశం ఇవ్వలేదు. సభానాయకుడు మాట్లాడినాక మీకు అవకాశం ఇస్తామన్నారు. అవకాశం ఇచ్చి మేము మాట్లాడకముందే 3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్ చేసి మాట్లాడకుండానే సభ వాయిదా వేసుకొని ఇలా పారిపోయిన తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇలా పూర్తి అన్డెమోక్రటిక్గా వ్యవహరించినారు. సభలో ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. తమ తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతారో అని చెప్పి ప్రతిపక్షాలను మాట్లాడనీయకుండా ఇలా పారిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, వాళ్ళ నేపథ్యమే కుటుంబ నేపథ్యం. కానీ ఇలా మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలా నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు చనిపోతే మరి ఈ 100 కోట్ల మంది మన భారతీయులు ఎవరు దొరకనట్టు సోనియా గాంధీ గారిని అధ్యక్షులు చేసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి నైతికత ఇవాళ వాళ్ళకి లేనే లేదు. ముఖ్యంగా ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడినారు. ఆ రోజు పివి నరసింహారావు గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ, వారు ఒక ప్రధానమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి వ్యక్తి, ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప నాయకుడు చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది, మీ నాయకులది. పివి నరసింహారావు గారిని అవమానపరిచినాడు నోరు విప్పని నాయకులు మీరు. కనీసం ఆయన గుంటడు జాగ కూడా ఢిల్లీలో ఆయన యొక్క శవాన్ని పెట్టడానికి స్థలం ఇవ్వకుండా హైదరాబాద్కు పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కేసీఆర్ గారు ఆయనను గౌరవించి పీవీ ఘాట్ను ఏర్పాటు చేసి ఘనంగా ఆయన యొక్క దహన సంస్కారాలు జరిపినటువంటి చరిత్ర మాది. ఇలా మీరు మా గురించి మాట్లాడడం అంటే అది దయ్యాలు వేదాలు వల్లించడం. ఆనాడు రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడు ఎయిర్పోర్ట్లో మన తెలంగాణ ముద్దుబిడ్డ అంజయ్య గారిని ఏ విధంగా అవమానపరిచిందో తెలియదా? ఆ చరిత్ర మీరు పెట్టుకొని మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమరవీరులను ఇవాళ గౌరవించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కేసీఆర్ గారు అమరులకు ముందు సల్యూట్ చేసి ప్రతి జిల్లాలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, జిల్లాల్లో మంత్రులు అమరులకు సల్యూట్ చేసి మరి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపినాం. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిపిన ప్రతిసారి కూడా అమరుల కుటుంబ సభ్యులను వాళ్ళను స్మరించుకుంటూ, వారిని సన్మానిస్తూ, వారి త్యాగాలను గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపాం. అమరుల పేరిట అద్భుతంగా సచివాలయంకి ఎదురుగానే అమరవీరుల స్మారక భవనాన్ని కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. అంటే సచివాలయంలో ఎవరు కూర్చున్నా ఎదురుగా అమరుల యొక్క త్యాగాలు గుర్తుండాలి, అమరుల త్యాగాలను ప్రతి నిమిషం గుర్తు చేసే విధంగా ఉండాలని అమరుల యొక్క మరి భవనాన్ని అంత గొప్పగా కట్టింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు అమరుల గురించి మాట్లాడతారా? కానిస్టేబుల్ కిష్టయ్య గారి కుటుంబాన్ని హక్కున చేర్చుకొని వారి కుమార్తెను డాక్టర్ చేసినటువంటిది కేసీఆర్ గారు. అసలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? మీ పేరే రైఫిల్ రెడ్డి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని జై తెలంగాణని ఎవడంటాడో రండి కాల్చివేస్తా అని చెప్పి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడితే 100 ఎలుకలు తిన్న పిల్లట
నేను శాకాహారిని అన్నదట. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది నువ్వు, సమైక్యవాదులకు అడుగులు మడుగులొత్తింది నువ్వు. ఇవాళ నీకేదో ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు. యాదిరెడ్డి గారు ఆ రోజు ఇక్కడ ఎంతమంది చనిపోయినా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదని ఆ సోనియా గాంధీ గారి ఇంటి ముందు పోయి చెట్టుకు ఊరేసుకొని యాదిరెడ్డి గారు చనిపోయింది. ఆ యాదిరెడ్డి గారి శవాన్ని తేవడానికి మేము ఢిల్లీ పోయినాం తప్ప నువ్వు కనీసం యాదిరెడ్డి శవాన్ని చూడడానికి వచ్చినావా రేవంత్ రెడ్డి గారు? ఏ రోజైనా యాదిరెడ్డి కుటుంబాన్ని నువ్వు పరామర్శించినావా రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నీకేదో ప్రేమ ఉన్నట్టు శాసనసభలో మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ అమరుల గురించి మాట్లాడే నైతికత నీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మా మీద 100 కేసులు ఉన్నాయి, మేము అరెస్ట్ అయినాం, మేము జైళ్ళల్లో ఉన్నాం, ఈరోజు కూడా మా మీద కేసులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో, మొన్నటి ఎన్నికల అఫిడవిట్లో కూడా తెలంగాణ ఉద్యమ కేసులు మా మీద ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో కూడా మేము పెట్టాం. ఇవాళ ఎంతోమంది ఉద్యమకారుల మీద కేసులు మాఫీ చేసినాం, కేసులు ఎత్తివేసినాం. కొన్ని చివరి దశలో కొన్ని కేసులు ఉన్నాయి, అందులో మా మీద కూడా ఉన్నాయి. సో అవి దాన్ని పట్టుకొని ఆయన ఏదో పెద్ద అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డి గారికి లేదు. అదేవిధంగా రైతుల ఆదాయం విషయంలో కూడా ఆయన మరి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాడు. వాస్తవానికి నీతి ఆయోగ్ రిపోర్ట్ నేను చెప్పేది, సభలో రైతుల ఆదాయంలో తెలంగాణ వెనుకకుందని ఒక తప్పుడు రిపోర్ట్ని ఇచ్చారు. మేము క్లారిఫికేషన్ అడిగితే మైక్ ఇవ్వరు, స్వీపింగ్ రిమార్క్స్ చేస్తారు. ఇంకొక వైపు ఏమో సభలో మరి మమ్మల్ని మాట్లాడనీయకుండా వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వాస్తవానికి మన తెలంగాణ వ్యవసాయ రంగం తలసరి ఆదాయ వృద్ధిలో గత దశాబ్ద కాలంలో మరి 6.59 వృద్ధితో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. అంటే 6.59% వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధించి దేశంలో 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానం ఎవరిదంటే చిన్న రాష్ట్రమైన సిక్కిం 6.87%. ఇది ఎవరు చెప్పిండ్రు? నీతి ఆయోగ్ నివేదికలో చెప్పిండ్రు. పెద్ద రాష్ట్రాల పట్టికలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ 5.41%తో 4వ స్థానంలో నిలిచింది. అంటే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద పెట్టిన దృష్టి వల్ల ఇవాళ దేశంలోనే వ్యవసాయ వృద్ధి రేటులో 2వ స్థానంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. వాస్తవాలు ఇదుంటే ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించి తప్పుడు విషయాలు చెప్పినారు. నేను అప్పుడే లేచి క్లారిఫికేషన్ అడిగితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మాకు మైక్ ఇవ్వరు, అటువైపు నుంచి సైగలు, చిట్టీలు, మైకులు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం. అదేవిధంగా వారు ఇంకో మాట మాట్లాడినారు, రైతులకు పంట సాగు ఈరోజు వరి ధాన్యం రైతులకు మద్దతు ధర రాలేదని రైతులు 1400కు 1500కు అమ్ముకుంటున్నారని మాట్లాడినారు. ఎంత సత్యదూరమైన విషయం అంటే ఆనాడు 2014-15లో ఆ రోజు కొన్న వడ్లు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వచ్చినప్పుడు కొన్న వడ్లు 24 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మరి మేము అధికారంలోకి వచ్చినాక ఎంఎస్పీకి మద్దతు ధరకు ప్రభుత్వమే సేకరించిన వడ్లు 2020-21లో 1,41,00,000 మెట్రిక్ టన్నులు, 2021-22లో 1,20,00,000 మెట్రిక్ టన్నులు, 2022-23 చివరి లెక్కలు వచ్చేసరికి 1,17,00,000 మెట్రిక్ టన్నులు. అంటే 1960 రూపాయల కాడికి ప్రభుత్వమే వడ్లు కొన్నదని లెక్కలు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారు 1400కు అమ్ముకున్నారు, 1500కు అమ్ముకున్నారు, వడ్లే అది మీ చరిత్ర. పచ్చకల్లో అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చ కనబడుతుంది అన్నట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వడ్లు ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే మేము వచ్చిన తర్వాత 1,20,00,000 మెట్రిక్ టన్నులు ఊరూరికి తంటాలు లేకుండా కాంటాలు పెట్టి ప్రతి ఊర్లో కూడా మద్దతు ధరకు వడ్లు కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీది. ఈ విషయం ముఖ్యమంత్రి గారేమో సభలో మనము ప్రభుత్వం కొనలేదు అని ఒక తప్పుదో పట్టిస్తే దాన్ని క్లారిఫికేషన్ చెప్పడానికి కూడా సభలో అవకాశం ఇవ్వలేదు. కేవలం రాష్ట్రంలో వరే పండిందని మాట్లాడిండ్రు. ఇలా మిరప పంటలో దేశంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. పత్తి సాగులో దేశంలో నంబర్ 2, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. కానీ ముఖ్యమంత్రి గారు అన్ని పంటలు పోయినాయి అని ఓ స్వీపింగ్ రిమార్క్స్ సభలో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ పంట సాగు విస్తీర్ణం కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆయన ఎన్సీబీ రికార్డు కూడా మాట్లాడినారు. రైతుల ఆత్మహత్యల గురించి సీఎం గారు ఇవాళ తప్పుడు విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు. నేషనల్ క్రైమ్
రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారంగా చూస్తే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చినాయి. మేము వచ్చిన కొత్తల్లో మీరు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల 2014లో 1348 ఆత్మహత్యలు, 15లో 1400, 2016 645, 2017 851, 2018లో 908, 2019 499, 2020 471, 2021 359, 2022కి వచ్చేసరికి 178కి తగ్గిపోయింది. అంటే మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఆ రోజు మేము అవలంబించిన విధానాల వల్ల రైతు ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో పూర్తిగా తగ్గుముఖం పట్టినాయి. ఇది మా రికార్డు కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. వాస్తవానికి ఇది రైతు ఆత్మహత్య కూడా కాదు. ఏ కారణం చేతనైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే అది కారణం ఏదైనా కూడా రైతు ఆత్మహత్యగానే ఆ రోజు రికార్డ్ చేసినారు. అయినా ఆ సంఖ్య చూస్తే 1400 నుంచి 178కి తగ్గింది. అదే మిగతా రాష్ట్రాల్లో చూస్తే పక్కన మహారాష్ట్రలో 4248 రైతు ఆత్మహత్యలు, కర్ణాటకలో 2392, ఆంధ్రప్రదేశ్లో 917, కానీ తెలంగాణకు వస్తే 178. అంటే ఇది మా పనితీరుకు నిదర్శనం, రైతుల విషయంలో మా చిత్తశుద్ధికి నిదర్శనం. ముఖ్యమంత్రి గారు ఇంకో విషయాన్ని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది. రైతు బీమా అనేటువంటిది రైతు ఏ కారణం చేత చనిపోయినా